రాష్ట్రంలో నిరుద్యోగుల పుణ్యాన ఏర్పడ్డ ఈ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఈ బోగస్ జాబ్ క్యాలెండర్తో ప్రకటించి నిరుద్యోగులకు అసలు ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయని స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా జాబ్ క్యాలెండర్ అని ప్రకటించి ఇది ముమ్మాటికి నిరుద్యోగులు మోసం చేయడంగా మేము భావిస్తున్నాం. వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వెంటనే ఒక స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగులకు ఒక స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే వెంటనే ఈ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి మేము ఏం చేయాలనో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడికెక్కడ మేము ఎండగడతాం కానీ మేము తెలియజేస్తున్నాం. ఈ జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి నిరుద్యోగ లోకం అంతా అదే నిరుద్యోగ లోకం నేడు కాంగ్రెస్ గవర్నమెంట్ను అధికారంలోకి తీసుకొచ్చింది. లేకపోతే రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తాం. గతంలో కేసీఆర్ చేసిన పొరపాట్లే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది.